బాల్యం నుంచే సమాజం పట్ల ప్రేమ, ప్రజలకు సాయం చేయాలనే తపన. చదువుకునే దశలో విద్యార్థి విభాగాల నాయకుడిగా సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజానికి మనమేం చేశామని ఆలోచన. తుది శ్వాస వరకు ప్రజాసేవలో తరించాలన్న ఆకాంక్ష. ఈ తత్వమే ఏకే గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ పులి అరవింద్ కుమార్ గారిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఈ దృక్పథమే అంధకారమైన అభాగ్యుల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అరవింద్ కుమార్ గారు కెరీర్ ప్రారంభంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించినా అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనే తపనతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ గా, ఎథికల్ హ్యాకర్ గా మారారు. సమాజాన్ని కుటుంబంగా భావించి సైబర్ నేరాలపై పోరు సాగిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే ఓ యువతి మరణం ఆయన జీవితంలో పెను మార్పులు తీసుకువచ్చింది. సైబర్ మోసానికి గురైన యువతికి తను సకాలంలో సాయం చేయలేకపోవడంతో ఆమె తనువు చాలించిన ఘటన వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి అన్యాయాలకు మరే ప్రాణం బలవకూడదని నిశ్చయించుకొని హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్, షీ సైబర్ హబ్ అనే ఫౌండేషన్లను స్థాపించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు ప్రభుత్వానికి క్లిష్టమైన సైబర్ సమస్యలకు సాయం అందిస్తూ నేరగాళ్లకు చెక్ పెడుతున్నారు. ఉక్కు సంకల్పంతో నేరగాళ్ల ఆటలు కట్టిస్తున్నారు. తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 3 ఏళ్లుగా కొన్ని వేల మందిని సైబర్ నేరాల నుంచి కాపాడారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని దృఢ సంకల్పంతో ఏకే సైబర్ న్యూస్ తో ఎప్పటికప్పుడు సైబర్ కేటుగాల చర్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇలా సైబర్ స్పేస్ లో జరిగే చీకటి కోణాల మీద ఉక్కుపాదం మోపుతూ కొన్ని లక్షల మంది దీవెనలతో వందలాది మంది సైన్యంతో దూసుకువెళ్తున్న తెలుగు తేజం అరవింద్ కుమార్ గారికి అభినందనలు. మరియు ప్రజలందరికీ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ ఫౌండేషన్ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.